బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, పుట్టపాక, గంగాపురి, ముత్తారం గ్రామాలకు చెందిన రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. కాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందించుకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. పట్టుకుంటే నీకు నీళ్ళు వస్తాయా? పట్టుకోండి చెప్పండి. ఇది ఎస్ఆర్ఎస్బి కెనాల్ ఉంది, ఏంపాడు కెనాల్ ఉంది. 2 కెనాల కింద కలిపి మినిమం 3000 ఎకరాల దాకా సాగు చేస్తాము. ఇక్కడ సాగు చేసే రైతులలో మళ్ళీ 70% ఏమో కౌలు రైతులే ఉన్నారు. కౌలు చేసుకుని ఉండే రైతులే ఉన్నారు. లాస్ట్ స్టేజ్ పొట్టదశకు వచ్చింది. పొట్టదశకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తానికి నీళ్లు సప్లై అనేది బంద్ అయిపోయింది. మోటార్లు నడుస్తానే ఈ వచ్చే నీళ్లకు మల్లెపల్లి కన్నాల సైడ్ మోటార్లు నడవడంతో కింది రాక నీళ్ళ సప్లై లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎగర్ చెరువు పరిసర ప్రాంతాలలో 100 ఎకరాల దాకా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. మీరు దయదలిచి మాకు నీళ్లు విడుదల చేస్తేనే మేము గట్టెక్కే పరిస్థితి ఉన్నది. లేదంటే మాత్రం 3000 ఎకరాలు బీడైపోయే పరిస్థితి ఉన్నది. రైతులకి ఇక మందు దబ్బాలు తప్పించి వేరే గత్యంతరం అయితే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాత్రం కౌలు రైతులం. మొత్తం మంది కౌలు రైతులమే. అబోవ్ 70% కౌలు చేసుకుంటామే. ఆల్రెడీ ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల పెట్టుబడి కూడా అంతా అయిపోయింది. ఓన్లీ కోసుకునే పరిస్థితి తప్పించి ఏం లేదు. పంట కోతకొచ్చే టైంలో నీళ్లు బంద్ అయిపోయినాయి, పూర్తిగా బంద్ అయినాయి నీళ్లు. మాకు ఇక్కడ నీళ్లు బోర్లు లేవు, వేరే సోర్సు లేవు, ఓన్లీ కెనాలే గత్యంతరం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ప్రతి ఒక్కరిని ఇక్కడ కెనాల పొండి తిరగడం అవే జరుగుతుంది. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఏ అధికారులు మాకు స్పందిస్తలేరు.